వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రిగా లోకేష్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ను ప్రమోట్ చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ సీఎంగా ప్రమోట్ చేసే పరిస్థితి, అంటే ఇప్పటికే ఆ పరిస్థితులు కల్పిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది? టీడీపీని ఒక కరివేపాకుగా వాడుకొని వదిలేస్తుందా? అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏదైతే సాధించిందో అప్పటి నుంచి ఆ పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తున్నది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బలం మరింత పెరిగింది. మమతా బెనర్జీ పార్టీకి చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యుల్లో 20 మంది వేరు కుంపటి పెట్టి ఎన్డీఏకు మద్దతు పలుకుతూ లేఖ రాశారు. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఎన్డీఏకు మద్దతు ఇస్తూ వస్తున్న ఏపీలోని టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ ఎంపీల మద్దతుతో ఈ రెండు పార్టీలతో పాటు వైసీపీ మద్దతు కూడా బీజేపీకి అవసరం లేకుండా పోతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తన దారి ఎటు అనేది తేల్చుకోవాల్సిన తరుణం ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే ఆయనపై బీజేపీ పెద్దల ఒత్తిడి ఉందనే వార్తలు వస్తున్నాయి. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే 2029లో ఏపీకి ముఖ్యమంత్రిని చేసి చూపిస్తామనే గట్టి హామీ ఆయనకు లభించిందని అంటున్నారు. అదే జరిగితే అటు టీడీపీని ఇటు వైసీపీని బీజేపీ టార్గెట్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. దీంతో మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 ఎంపీ సీట్లకు గాను బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుపొందింది. దీంతో అత్యధిక స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ 16, జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ 12 సీట్లతో పాటు తక్కువ సీట్లు గెలుపొందిన లోక్ జనశక్తి, శివసేన, జేడీఎస్, ఆర్ఎల్డీ, జనసేన వంటి పార్టీల మద్దతు తీసుకున్నారు. చిన్న చితక పార్టీల మద్దతు లభించడంతో 292 సభ్యులతో బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వారసుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడం అంత సులువు కాదనే వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్నాయి. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో తన ఆశీస్సులు కోరారని, తాను తిరస్కరించానని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ మాదిరిగా లోకేష్ను కూడా వారసత్వ సీఎంగా చేసేందుకు మోదీ సమ్మతిస్తారా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీఎంసీ ఎంపీల మద్దతుతో బీజేపీ వద్ద బాబు పలుకుపడి మరింత తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబు చెప్పినట్లుగా కొంత మేరకు నిధులు, పనుల విషయంలో ఉదారంగా వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వం ఇక నుంచి ఆచితూచి వ్యవహరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. లోక్సభలో టీడీపీ సభ్యులు 16 మంది కాగా జనసేనకు 2 సభ్యులు ఉన్నారు. టీఎంసీ నుంచి 20 మంది సభ్యుల మద్దతు ఉండడంతో ఇక టీడీపీ, జనసేనలపై బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆధారపడే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీని అంతగా విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులతో ఎటూ తేల్చుకోలేక బీజేపీకి లోపాయికారి మద్దతు ఇవ్వక తప్పడం లేదు. వాస్తవానికి 2029 ఎన్నికల నాటికి లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునబెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. అందుకు తగ్గట్టుగానే పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ అన్నీ తానై పనులు చక్కబెడుతున్నారు. ఆయన అనుచరులు కూడా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ
సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ కాలం మారింది. మారిన పరిణామాల్లో 2029 లేదా ముందస్తు ఎన్నికలు నిర్వహించే వరకు చంద్రబాబే కొనసాగాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయనే చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏకు టీఎంసీ ఎంపీల రూపంలో మద్దతు లభించడంతో టీడీపీ కరివేపాకులా మారే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదు, తాను చంద్రబాబుతోనే ఉంటానని పవన్ చెబితే జనసేన పార్టీకి సైతం అదే పరిస్థితి ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్న పరిస్థితి.